స్పష్టంగా ఒకటి చెప్తున్నా, ఉమ్, నా వెనుక ఉమ్, నా వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, ఉమ్, రేవంత్ రెడ్డి నిరూపించాలి ఉమ్, ఆన్ పేపర్. ఉమ్, నేను రేవంత్ రెడ్డికి ఉమ్, బీఆర్ఎస్ సంబంధం నేను నిరూపిస్తా. ఉమ్, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో కవిత రేవంత్ రెడ్డి పార్ట్నర్స్ అని చెప్తా, ఉమ్, పేపర్ చూపెడతా. ఉమ్, ఇద్దరు తడిబట్టల మీద నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి కాడికి వస్తా. ఉమ్, అదేందా, ఉమ్, నేను చూపించకుండా నా తప్పు అయితే నా తల నరుక్కుంటా. నేను నరుకోకుండా నువ్వు నన్ను నరుకు. కానీ కొంత ప్రేమ చూపించిండు మొన్న మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి, దళితుడు బక్క జడ్సన్ గారిని. చెప్పుతో కొడతా బ్రదర్, చెప్పు తీసి కొడతా ఆడ తర్వాత. కానీ ఉమ్, దళితుడు ఏంది బ్రదర్, ఫాల్తు ముండా కొడతాడు. ఉమ్, దళితుడు ఏం చెప్పు నువ్వు నాకు. ఉమ్, దళితుడు అనేది ఎందుకు వచ్చింది? ఉమ్, పక్క జడ్సన్ 34 years కాంగ్రెస్ పార్టీలో పనిచేసాను, ఉమ్, మాజీ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. దళితులను ఎందుకు అనాలే? ఉమ్. సో గతంలో కూడా ఏమని యావరేజ్. అరే అటు నువ్వు నన్ను దళితుడు అంటే నేను దొంగ అంట. ఉమ్, దళితుడైన బక్క జడితుడు దొంగ రేవంత్ గాడంట నేను. ఉమ్, నీ ఇంటి పేరు ఎనుమూల కాదు, వీడు దొంగ, వీడు రెడ్ హ్యాండ్ దొరికింది, వీడు ఉమ్, 500 కట్టలు సంచులలో తీసుకుపోయింది చంద్రబాబు పంపిండు కదా, ఆ కట్టలలో 2,000 ఖాళీ చేసిందంట అని కూడా అంట నేను. నువ్వు నన్ను అంట అట్ట అంటే ఉమ్, ఇంకోసారి రేవంత్ రెడ్డి చెప్తున్నా, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అని నువ్వు అనుకుంటావు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? అనగనగనగా ఒక భారతదేశం, ఆ భారతదేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో ఇటీవల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రం ఈరోజు ఒక గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్, ఉమ్, ఆ సర్పంచ్ కింద వార్డు మెంబర్లు అంటే మంత్రులు, ఓకే. ఆ స్థాయికి తీసుకొచ్చింది తెలంగాణను ఉమ్, ఈ డాఫర్ గాడు. ఉమ్, నా పేరు ఎప్పుడైనా ఇంకోసారి తీసుకుంటే అర్థమైందా? అరే నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వు ఉమ్, చిల్లర్ కానీ డాఫర్ కానివి, లోఫర్ కానివి, పిల్లని పెళ్ళికి పోయి అన్నం తిని టిఫిన్ కట్టుకునే రకాన్ని కాదు నువ్వు. ఉమ్, యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్. ఉమ్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ యువర్ స్టేచర్. ఉమ్. అర్థమైందా? ఇట్లా కించపరిచే రకంగా సో మొన్న మాట్లాడిన మాటల్లో కుల ప్రస్తావన తీసుకొని వచ్చిండు. అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఏమో యావరేజ్ లీడర్ బక్కా జడ్సన్. చెప్పుతో కొడతా అంటున్నా కదా, అదే నా పేరు తీస్తే చెప్పుతో కొడతా. బొంగులకే సేమ్ పెట్టుకుంటారు పెట్టుకొని. ఉమ్, అర్థమైందా? నా పేరు తీస్తే ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, మీటింగ్లలో ఎక్కడన్నా నా పేరు తీసినాం అనుకో, ఇట్లనే ఉమ్, దిగి మాట్లాడినట్టు మాట్లాడితే నా చెప్పెట్టుంటే కూడా చూపెడతా మళ్ళీ ఇంకోసారి నీకు. ఉమ్, అర్థమైందా? కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు కావచ్చు నియాసంటోని ముఖ్యమంత్రి చేయనీకి, ఉమ్, నియాసంటోని మా అనిపించుకోనికి మాకు సిగ్గు శరాలు రోషాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీసారి వినిపిద్దాం కొత్త వాళ్ళు ఇంటర్వ్యూ నా గురించి ఏమో అప్పుడేం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడాడు. బేవర్స్ గాడు ఎప్పుడు ఒక దుకాణం పెట్టుకొని కూర్చున్నాడు, బక్క జడ్సను దళితుడు, బక్క జడ్సను అది, బక్క జడ్సను అని చిన్న ఎప్పుడు అది వరకు కూడా కించపరిచే మాట్లాడు. అప్పుడు నాకు అర్థం కాలే, ఉమ్, అప్పుడు నాకు అర్థం కాకపోయేది. ఉమ్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది వీడు ఎందుకు ఇట్లా మాట్లాడుతాను అని. ఉమ్, అంటే డిగ్రేడ్ చేయనీకి. ఉమ్, ఇలా అంత పెద్ద మీటింగ్ జరుగుతుంటే పెద్ద పెద్ద మంత్రులు సప్పలు కొట్టించుకోవచ్చు కదా, వాళ్ళతో తన్నించుకోవచ్చు కదా. నాతో నేను తన్నించుకోవాలి నా పేరు తీసి? ఉమ్, నేను ఒప్పుకునే రకాన్ని కాదు కదా. ఉమ్. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో పోలీసులు కూడా కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే నిరుద్యోగులని అరెస్ట్ చేసే క్రమంలో మీలాంటి వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, పోలీసు వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా ప్రభుత్వం మీద ఇంకా విపరీతమైన వ్యతిరేకత రావాలని? నేను చెప్తా, దామా కూడా చెప్తా ఇప్పుడు. జడ్సన్ అనే కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడర్, ఓకేనా? ఇది నా డిగ్రేడ్ చేసినట్టే కదా. ఉమ్, ఆ? ఉమ్, ఇంకోటి అది అట్లా పక్కన అలానో 2 పేర్లు అట్లా అన్నీ వదిలేసిండు. ఉమ్, ఇంకా ఎప్పుడు కేసీఆర్ బలైన పడతాడు, ఎప్పుడు బొమ్మల కేసీఆర్ స్పీచ్ పతనం అవుతాడో, విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మరి నువ్వు ఆనాడు 6 అడుగులు ఉన్నాడు, 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే తెచ్చుకోలేదు. డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతాచార్య అని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినానే ఎన్నడనా? నీంట్లో కూడా తావాలి. ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూర్చోబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక సరే
నాకు నేను అక్కడ దాకానే పెట్టుకున్నా. ఓకే. వీళ్ళు ఎందుకు తీయాలి నా పేరు, ఎందుకు తీయాలి? ఇక్కడ ఇంకున్నాయి. రఘుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినాడు, మొన్న దొరుకుతున్నాయి నాకు. రఘుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జడ్సన్ చెప్తే 2-3 లైన్లు అట్లా రాసిండ్రు పేపర్లలో అని రాజు. మనకి ఎందుకు నా గురించి, నా పేరేం తీసుకోవాలి, మా పేర్లు చెప్తే పెట్టుకుని నువ్వు బతకలేవా నువ్వు? బాధ ఏంటంటే మన ప్రాబ్లం, ప్రేమగా మాట్లాడతారే ముఖ్యమంత్రి నోట్ల నుంచి బక్కా దర్శన్ గారి పేరు వచ్చని చెప్పి దీక్ష విరమించి ముఖ్యమంత్రి వాడేమన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డా, కోట్ల విజయభాస్కర్ రెడ్డా, లేదా కాసు బ్రహ్మానంద రెడ్డా ముఖ్యమంత్రి పేరు? బ్రదర్ ఇటీను నేను ఎమ్మెల్యే అయ్యేది ఉంటే అని కానీ చెప్పోదును. ఆ ముఖ్యమంత్రి అయిన దాడా నేను మంత్రికి ఇచ్చేటంటే ఉండరనేటోని, పిసిసి కమిటీ నేను ఉండరని చెప్పిన బాధాప్తా. కానీ ఆ అవకాశం మీకే ఇవ్వలే కదా, ఎమ్మెల్యే దాకా అయ్యే అవకాశం అవసరం లేదు బ్రదర్. నేను నేను ఏది వీని పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకోలే, నా వీని ముఖం చూసి ఇష్టం ఉండదు నాకు. ఆ మంత్రులు రాసుకొని తిరుగుతారు, వాళ్ళని చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయినోడు LKG 1తో ట్యూషన్కి పోయినట్టు ఉంటది వీళ్ళ కథ. అర్థమైందా? అసలు అంత వ్యత్యాసము వీనికి ఉన్నది. ఎవడన్నా ఆ పేర్లు మాట్లాడేసాను, ఆ 2 పేర్లు ఎందుకు చెప్పిండ అంటే తర్వాత నా పేరు ఒకటి ఇది కాకుండా టచ్ చేసిన అన్నట్టు. అదే టచ్ చేసి మన టార్గెట్ నేను ఎట్లన్నా ఇట్లా దళితుడైనా మరి దొంగ అయినా రేవంత్ రెడ్డి అని నేను కూడా అంటున్నాను. పోలీసు వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా రేవంత్ రెడ్డిని దించాలని? ఎందుకంటే కాస్త లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు. మంచి ప్రశ్న అడిగిన, ఇటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతా ఉందా? బ్యూటిఫుల్ ఆన్సర్. నేను ఇటీవల నా పరిశోధన తీసిన, బల్మూరు వెంకట అనేటోడు వాడు ఉన్నాడు. వాడు చాలా పెద్ద లీడర్. హుజరాబాద్ నిలబడితే 3,000 ఓట్లు వచ్చినాయి. ఏది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉండంగా ప్లస్ అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు పోయి ఆడ తిష్టేసి మండలానికి 4 కూర్చుంటే ముఖం చూపెడితే 3,000 ఓట్లు వచ్చిన ఎమ్మెల్సీ చేసినాం. ఆయన మీ అందరికీ తెలుసు, కేసీఆర్ నేను టార్గెట్ చేసిన అంటే ఎవరు టార్గెట్ చేయరు. కానీ కరెక్ట్ రాహుల్ గాంధీ వచ్చే ముందే బల్మూరుని తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెడతారు. సెంచల్ కూడా రాహుల్ గాంధీ వచ్చి అక్కడ పోయి కలుస్తాడు. ఈ అరేంజ్మెంట్ బీఆర్ఎస్లతో చేపించుకునేది పోలీసులతో. సేమ్ అదే పోలీసులతోని బల్మూరు వెంకట్ లాఠీ చార్జ్ కూడా వీళ్ళ చేపించాడు. బల్మూరు వెంకట్ నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది తెలుసా? ఈ నిరుద్యోగులు బీఆర్ఎస్ దిక్కు పోవాలని పనిచేస్తుండ్రు. ఓకే, వెంకట్ బల్మూరు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుండా? బీఆర్ఎస్ దిక్కు వీళ్ళు పోనీకి పనిచేస్తుండ్రు. వీళ్ళంతా బీఆర్ఎస్కి వెళ్ళిపోవాలి. ఓకే, బీఆర్ఎస్ పొమ్మని చెప్తలేడు, వీళ్ళ దంతుండు, వీళ్ళు అటు ఉడుకుతుండ్రు, లాఠీ చార్జ్ చేపిస్తుండ్రు, అటు ఉడుకుతుండ్రు, యూట్యూబ్ ఛానల్ కొట్టిస్తుండ్రు, వాళ్ళు ఖండిస్తుండ్రు. ఆ ఏర్పాటు బల్మూరు వెంకటంటోడు చేస్తాండి ఇవాళ ఇండైరెక్ట్ గా. పోలీసులు కాదు చేసేది 1000%. ఈరోజు నువ్వు మెజార్టీ పీపుల్ నీకు ఏం అడుగుతుంది? 1:100 అంటే ఇంకో 30,000 మంది ఎక్కువ ఎగ్జామ్ రాస్తారప్పా. 30,000 మంది నీ కుటుంబాలు నీకు అభిమానులు అవుతారు కదా, మరి వాళ్ళకి వ్యతిరేకం ఎందుకు అవుతావు? వ్యతిరేకము ఈ 30,000 మంది నాకెందుకు పీకనికి, అటు పోండి నాకు ఎమ్మెల్యేలు ఉంటే చాలని అటు పోయి ఏర్పాటు చేస్తాం. బల్మూరు వెంకటనేటోడు కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ను బలోపేతం చేస్తుంది. ఓకే, ఇది నువ్వు ఎట్లా గ్రాఫ్ గీసుకున్నా ఇది వాస్తవం. ఆయన అరెస్ట్ అయ్యే విధానాలు, ఆయన జైలుకు పోయిన విధానాలు, మరి అంత పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ అయితే మరి 3,000 ఓట్లు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? నీకు ఎమ్మెల్సీ ఎందుకు పెద్దోళ్ళకి ఇచ్చే ఎమ్మెల్సీలు ఈయనకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆయన డ్యూటీ ఇది. అక్కడ వీళ్ళు దాన్ని పార్టీ బతికించుకోవాలి పని మీద ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులు కంప్లీట్గా 30 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల పైనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి 1 లక్ష మందికి జాబ్ వస్తే సరే వాళ్ళు వేస్తారో ఏదో సెకండ్. 29 లక్షల మంది అయితే పక్కా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసి పెట్టారు. ఓకే, సో మీ నెక్స్ట్ టార్గెట్ ఏంది? దీక్ష ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. ఇప్పుడు మా 5 డిమాండ్లు 6 డిమాండ్లు నెరవేర్చలేక రేవంత్ రెడ్డి 7వ డిమాండు నిరుద్యోగులది. వాళ్ళతో పాటు నేను రేవంత్ రెడ్డికి హటావ్, తెలంగాణకు బచావ్. ఆయన రాజీనామా చేయించుడు, లేకుంటే ఆయనను బర్తరఫ్ చేయించుడు, ఆయన కుర్చీలోకి దిగి వెళ్ళిపోవడు ఆ తెలంగాణకు చాలా అత్యవసరం. అది అసలు ఉండడానికి వీల్లేదు. అసలు చిల్లరగాడు, లంపెన్ గాడు, లంపెన్ లెక్క ఉంటాడు అబ్బా.
లంపెనా ఉమెన్ కాలేజీలో లైటింగ్ కొట్టిన లెక్క తయారయ్యి ఆ భాష అదే మాష అదే ఒక ముఖ్యమంత్రి స్టేచర్ మెయింటైన్ చేయాలి తెలియదు వీడియోస్ చూడు ఖాళీగా ఉన్నప్పుడు అది వరకు నా వీడియోలన్నీ చూసేది ఆయన ఓకే మన అన్ని వీడియోస్ చూసాడు మీకు తెలుసో తెలియదు ఇప్పుడు ఆయన సోపతి కూడా స్టేచర్ సీఎం లెవెల్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక కేవీపీ రామచంద్రరావు ఒక ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక వట్టి వసంత్ ఈయన దగ్గర ఎవడు ఉండబ్బా అంత డాఫర్గా స్కిన్ బిజినెస్ చేసేటోళ్ళు. కానీ ఇంత అడావిడి రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఒక 9 మంది ఎమ్మెల్యేలకు కండువా కప్పిండు, ఈరోజు 2 కప్పిండు, మళ్ళీ ప్రకాష్ గౌడ్కు అరకేపూడి గాంధీ కండువా కప్పిండు. ఇదేంది? మంచి క్వశ్చన్ అడిగినావు. ఇది కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తాను. ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాను? మీరు అన్నుగిన తీసే అంటే అధిష్టానం తీసే ఆలోచన ఉన్నది. ఈ లంపెనగాడు అని తెలిసిపోయింది. మీరు నన్నగిన తీస్తే ఇగో ఆల్రెడీ 9 మంది ఎమ్మెల్యేలు 30 మందికి ఇది ఇచ్చిన నేను ఏది తక్కిన వాళ్ళందరినీ కలిపి ఇంకా కొంతమంది వంట వేసుకొని వెళ్ళిపోయి నేను సీఎం అవుతా అనే సంకేతాలు అధిష్టానానికి ఇవన్నీ కొంటుండ్రు. ఇప్పుడు బ్రదర్ వాళ్ళు 10 ఏళ్ళు తిని దున్నపోతులు లెక్క పరిచిండ్రు. ఇప్పుడు మళ్ళొచ్చి అక్కడ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళతోని పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీడు దున్నపోతు లెక్క వీడు తిని ఆడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసినాడు, మనం వాడేమైపోవాలి? ఈ దున్నెద్దులను నువ్వు ఎందుకు తెచ్చుకుంటాను? ఇటీవల బాహుబలి దున్నపోతే దొరికిందంట. ఆ దున్నపోతులు దొరికే అవసరం అరుదుగా పోయే అవసరం లే. ఇప్పుడు జాయిన్ అయ్యేటి అన్ని ఆ దున్నపోతులే. తిని అడ్డం పొడుగు బలిసిన దున్నపోతులను తెచ్చి వాళ్ళు నువ్వెందుకు మేపుతున్నావు? నథింగ్. కాంగ్రెస్ పార్టీ లాభం కోసం కాదు, మనకు బడ్జెట్ పెరుగుతాయి కదా అబ్బాయి. ఇప్పుడు ఒక్కోటి మినిమం మళ్ళీ 5-6 వేల కోట్లు తినే బాపత్గా అనుకోకూడదు. మరి వాళ్ళకి మనం ఎందుకు సంధియాలి అంటే దీనిలో పార్టీకి లాభం ఆయన లాభం కాదు. ఇది ఓన్లీ టు బ్లాక్మెయిల్. ఆయన ఇంటి పేరు అదే అన్నట్టు, టు బ్లాక్మెయిల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే.